హాయ్ ఎవ్రీవన్. బ్యాంకింగ్ ఎగ్జామ్స్ అలాగే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఇంకా ఆర్బీఐ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి ఫ్రీ ట్రయల్ ఇవ్వడం జరిగింది. 1 డే ఫ్రీ ట్రయల్ ఉంటుంది ఇది. మీరు ఈ ఫ్రీ ట్రయల్ ని యాక్సెస్ చేయించుకోవడానికి భారతి మేడం నెంబర్ కి కాల్ చేయండి. 9966171428 నెంబర్ కాల్ చేసి మీ ఫ్రీ ట్రయల్ 1 డే యాక్సెస్ ని మీరు తీసుకోండి. ఓకే, ఈ రోజు ఏం చేస్తున్నాం అంటే లాస్ట్ పేపర్ డిస్కస్ చేసాం కదా, 15th నవంబర్ పేపర్ ని, దాని కంటిన్యూషన్ ఈరోజు డిస్కస్ చేద్దాం. ఓకే, ప్రీవియస్ క్వశ్చన్ వరకు మనం డిస్కస్ చేసాము. ఈ క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, పాయింట్స్ P and Q are on the sides AC and BC respectively, such that AP is to PC equal to BQ is to QC equal to 1:2 అని ఇస్తాడు. ఓకే, ఫస్ట్ ట్రయాంగిల్ చేద్దాం. ఇన్ ఏ ట్రయాంగిల్ ఏబిసి, ఏబిసి అనేది ఒక ట్రయాంగిల్ అయితే పాయింట్స్ P and Q are on the sides AC and BC, వీటి మీద దీని మీద P ఉంది, దీని మీద Q ఉంది రెస్పెక్టివ్లీ అన్నాడు కాబట్టి. నెక్స్ట్ ఏపీ ఇస్ టు పీసీ అనేది 1:2 అంట. ఏపీ ఇస్ టు పీసీ ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్. అలాగే బీక్యూ ఇస్ టు క్యూసీ కూడా ఇది కూడా 1 పార్ట్ అయితే ఇది 1 పార్ట్ అయితే ఇది 2 పార్ట్స్. ఎప్పుడైనా సేమ్ రేషియోలో డివైడ్ చేస్తుంది అంటే అది ప్యారలల్ లైన్. ఖచ్చితంగా ఆ లైన్ పీక్యూ అనేది ప్యారలల్ టు ఏబీ ఉంటుంది. పీక్యూ ప్యారలల్ టు ఏబీ. ఇప్పుడు యాంగిల్ సి ఈక్వల్ టు 90 అన్నాడు అంటే ఈ యాంగిల్ 90 degrees. యాంగిల్ సి అనేది 90 degrees. నెక్స్ట్ ఏక్యూ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇది 2:1 ఉంది, ఇది 2:1 ఉంది. అప్పుడు పీక్యూ ఇస్ టు ఏబీ ఏమవుతుంది? పీక్యూ బై ఏబీ ఏమవుతుంది? ఈక్వల్ టు 2/2+1. సో 2/3 అవుతుంది. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 3 పార్ట్స్. ఎందుకు అంటే ఒక ట్రయాంగిల్ కి ప్యారల్ గా ఒక లైన్ గీసాను. ఇది x:y రేషియోలోని, ఇది కూడా x:y రేషియోలోని డివైడ్ చేస్తే అప్పుడు ఏం జరుగుతుందంటే ఈ లైన్, ఈ ప్యారలల్ లైన్ x:x+y రేషియోలో జరుగుతుంది. ఇక్కడ x అంటే 2, y అంటే 1. సో 2+1 = 3. అదే ఇక్కడ రాసాను. ఇది 2 పార్ట్స్ ఉంటే ఇది 3 పార్ట్స్ ఉంటుంది. నెక్స్ట్ ఏక్యూ స్క్వేర్. నేను 2 పార్ట్స్ అని అనుకుంటున్నాను, కానీ ఇప్పుడు ఏమనుకుంటున్నాను అంటే దీని లెంత్ 2 అనుకుంటున్నా. లెంత్ 2, దీని లెంత్ 2, ఇది 1, ఇది 3, ఇది 1. ఓకే, ఈ విధంగా అనుకున్నప్పుడు ఏక్యూ లెంత్ ఎంత? ఏక్యూ లెంత్ ఎంత? మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేస్తే ఏక్యూసి అనేది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఎలా ఉందో చూడండి. ఇది 90, ఇది సి, ఇది ఏ, ఇది క్యూ. ఏక్యూ అనేది 2 పార్ట్స్ లేదా 2 లెంత్ కింద అనుకుంటే ఏసీ ఎంత అవుతుంది? 2+1 3 అవుతుంది కదా. అప్పుడు ఏక్యూ వాల్యూ ఎంత అవుతుంది? √3² + 2². సో √9+4 అంటే ఇది √13. ఏక్యూ అనేది √13. ఏక్యూ ఈక్వల్ టు √13. ఏక్యూ √13 అంటే ఏక్యూ స్క్వేర్ అంతా చూడండి. ఇది ఏక్యూ స్క్వేర్. ఏక్యూ స్క్వేర్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. ప్లస్ అది పక్కన పెడదాం. నెక్స్ట్ బీపీ స్క్వేర్ అడిగాడు. బీపీ స్క్వేర్ అంటే ఇది బీపీ. ఇప్పుడు ఇంకో ఈ ట్రయాంగిల్ చేస్తున్నాను. ఎలా ఉంది? ఇది సి, ఇది బి, ఇది పి. బీపీ అంతా మనకు తెలియదు, కానీ సిపి తెలుసు 2, అలాగే బీసీ తెలుసు 3. మరి ఇది ఎంత అవుతుంది? √2² + 3². సో √13 అంటే బీపీ కూడా √13. బీపీ √13 అంటే బీపీ స్క్వేర్ ఎంత అవుతుంది? 13 అవుతుంది. సో ఇక్కడ బీపీ స్క్వేర్ ఉంది కదా, దీని బదులు కూడా 13 రాస్తాం. డివైడెడ్ బై ఏబీ స్క్వేర్. ఏబీ స్క్వేర్ అంటే ఇదే కదా, ఏబీ స్క్వేర్. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఈ మొత్తం 3, ఈ మొత్తం 3. ఆల్రెడీ మనకి ఇక్కడ 3 వచ్చింది. ఆల్రెడీ ఇక్కడ 3 ఇచ్చాడు వాడే. సో 3² + 3² ఎంత అవుతుంది చూడండి. ఎందుకు ఇది 3, ఇది 3. ఇప్పుడు హైపోటెన్యూస్ స్క్వేర్ ఏమవుతుంది? సమ్ ఆఫ్ సైడ్ స్క్వేర్. 3² + 3². సో √18 కాబట్టి ఇక్కడ √18² రాద్దాం. స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోతే ఇక్కడ ఏంటి? 13 + 13 26. ఇక్కడ 18. 26/18 ఈజ్ అవర్ ఆన్సర్. అంటే 2తో క్యాన్సిల్ అవుతుంది కాబట్టి 9 13. సో దీని వాల్యూ ఎంత అవుతుంది? 13/9. 13/9. ఈ ఏక్యూ స్క్వేర్ ప్లస్ బీపీ స్క్వేర్ బై ఏబీ స్క్వేర్ వాల్యూ అంతా 13/9. ఇక్కడ మనకి ఏబీ అనేది 3 ఇక్కడ ఉంది, కానీ మనం 3 తీసుకోకూడదు. ఎందుకంటే ఇది జస్ట్ రేషియో 2:3 రేషియో కాబట్టి మనం అలా తీసుకోవట్లేదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ట్రయాంగిల్ ఏబిసి, యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈక్వల్ టు 33, బి మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 18. చూడండి, ఇలాగ ఇచ్చినప్పుడు క్వశ్చన్
స్మాలెస్ట్ లార్జెస్ట్ యాంగిల్స్ కనుక్కోమన్నాడు. అంటే 3 యాంగిల్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాలి, అప్పుడే కదా స్మాలెస్ట్ లార్జెస్ట్ తెలుస్తుంది. ఇప్పుడు ఈ రెండిట్లో కామన్ గా ఉన్న యాంగిల్ ఏంటి? దీంట్లోని కామన్ గా ఉన్న యాంగిల్ బి. కాబట్టి ప్రతి యాంగిల్ ని ఇన్ టర్మ్స్ ఆఫ్ బి రాసుకుంటే అయిపోతుంది. ఫస్ట్ యాంగిల్ ఏ మైనస్ యాంగిల్ బి ఈక్వల్ టు 33. సో యాంగిల్ ఏ ఏమవుతుంది? 33 ప్లస్ యాంగిల్ బి. ఇది ఫస్ట్ ఈక్వేషన్. సెకండ్ ఈక్వేషన్, యాంగిల్ బి మైనస్ యాంగిల్ సి ఈక్వల్ టు 18. నెక్స్ట్ యాంగిల్ సి ఏమవుతుంది? యాంగిల్ బి మైనస్ 18. యాంగిల్ బి మైనస్ 18. ఇది సెకండ్ ఈక్వేషన్. ఎందుకంటే యాంగిల్ ఏని యాంగిల్ సిని ఇన్ టర్మ్స్ ఆఫ్ యాంగిల్ బి రాసుకున్నాం. తర్వాత యాంగిల్ బి అంటే యాంగిల్ బినే అలాగే వదిలేద్దాం. ఇప్పుడు యాంగిల్ ఏ ప్లస్ యాంగిల్ బి ప్లస్ యాంగిల్ సి ఈక్వల్ టు 180 degrees. ఏ ట్రయాంగిల్ లోనైనా ఇది ఈ ప్రాపర్టీ అనేది సాటిస్ఫై అవుతుంది, 180 degrees. సో యాంగిల్ ఏ అంటే ఏంటి? 33 ప్లస్ బి ప్లస్ ఈ బిని అలాగే రాస్తాను, బి ప్లస్ సి అంటే బి మైనస్ 18 ఈక్వల్ టు 180 degrees. సో 3b. ఇప్పుడు 18 కి ఒక 5 కలిపితే 23. ఇక్కడ ఎంత కలుపుతున్నాం? 15. సో 18 ప్లస్ 15 ఈక్వల్ టు 180. క్యాలిక్యులేషన్ ఈజీ కోసం అలా చెప్పాను. 3b ఈక్వల్ టు 180 నుంచి 15 తీస్తే ఎంత? 165. సో 3 5s 5. అంటే యాంగిల్ బి ఎంత అవుతుంది? 55 degrees. యాంగిల్ బి 55. అప్పుడు యాంగిల్ ఏ ఎంత అవుతుంది? యాంగిల్ ఏ 33 ప్లస్ 55 ఎంత? 33 ప్లస్ 55 88 degrees. యాంగిల్ ఏ 88. మరి యాంగిల్ సి ఎంత అవుతుంది? 55 నుంచి ఒక 18 తీయాలి. 55 నుంచి ఒక 10 తీస్తే ఎంత? 45. 45 నుంచి ఒక 8 తీస్తే 37. సో యాంగిల్ సి ఈక్వల్ టు 37. నౌ ఇది యాంగిల్ ఏ. ఇప్పుడు స్మాలెస్ట్ అంటే సమ్ ఆఫ్ స్మాలెస్ట్ అండ్ లార్జెస్ట్ అంటారు. స్మాలెస్ట్ యాంగిల్ ఏంటి ఇక్కడ? 37. లార్జెస్ట్ యాంగిల్ ఏంటి? 88. సమ్ ఏంటి అవుతుంది? 88 ప్లస్ 37. 5 1 క్యారీ ఆన్. సో 125 degrees. 125 degrees అనేది ఈ రెండింటి యొక్క సమ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ ఇది. ఇఫ్ ద 5-digit number 535AB is divisible by 3, 7, 11, then what is the value of a square minus b square plus ab? మనం ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ కనుక్కోవాల్సింది ఏంటి అంటే ఏ వాల్యూ, బి వాల్యూ. ఏ అండ్ బి వాల్యూస్ కనుక్కోవాలి మనం. సో ఏ బి వాల్యూస్ కనుక్కుంటే మనం చేయొచ్చు. ఏదైనా ఒక నెంబర్ 3, 7, 11 తో డివైడ్ అవ్వాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, 3, 7, 11 తో ఒక నెంబర్ డివైడ్ అవ్వాలంటే, పోనీ ఈ నెంబర్ పక్కన పడుతుంది, ఏదైనా ఒక టూ ప్రైమ్ నెంబర్స్ తీసుకుందాం. 2 ప్రైమ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ 2, 3 తో డివైడ్ అవ్వాలి నెంబర్. 2 తోనే అవ్వాలి, 3 తోనే అవ్వాలంటే 2 into 3 తో అవ్వాలి ఆ నెంబర్. ఓకే, 2 into 3 తో అవ్వాలి. అలాగే 9 తోనే డివైడ్ అవ్వాలి, 11 తోనే డివైడ్ అవ్వాలి. ఒక నెంబర్ ఇండివిజువల్ గా అవ్వాలి అంటే 9 into 11 తో డివైడ్ అవ్వాలి. ఇక్కడ ఏం చేశాడంటే క్వశ్చన్ లోని 3, 7, 11 అని 3 నెంబర్స్ ఇచ్చాడు. అంటే ఏంటి దాని అర్థం? 3 తోనే అవ్వాలి, 7 తో అవ్వాలి, 11 తో అవ్వాలి. సో 3 into 7 into 11 తో డివైడ్ అవ్వాలి. చూడండి, 3 into 7 అంటే 21. ఏదైనా నెంబర్ ని 11 తో మల్టిప్లై చేయడం అంటే చాలా ఈజీ. ఎలా అంటే 11 తో మల్టిప్లికేషన్ కి ఇక్కడ నెంబర్ రాస్తామో సేమ్ నెంబర్ కింద రాస్తాం అంతే. 231 యాడ్ చేసేయడమే. సో 3 into 7 into 11 ఎంత? 231. అంటే ఈ నెంబర్ అన్నది 231 తో డివైడ్ అవ్వాలి. 231 తో డివైడ్ అయితే అప్పుడు మనకి ఏ బి వాల్యూస్ వస్తే ఆ వాల్యూస్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సో 231 తో డివైడ్ అవుతుందా లేదా చెక్ చేయాలి. ఒకవేళ డివైడ్ అయ్యింది అంటే ఇక్కడ ఏ వాల్యూస్ ఉంటే డివైడ్ అవుతుంది. ఫస్ట్ 535 ఏబి అని ఇచ్చాడు. నేను ఏం చేస్తున్నానంటే ఏ ఈక్వల్ టు 0, బి ఈక్వల్ టు 0 అందాక తీసుకుంటున్నాను. అంటే 53500 అండ్ ఏ ఈక్వల్ టు 9, ఇంకోసారి బి ఈక్వల్ టు 9 తీసుకుంటున్నా. 53599. ఈ రెండిట్లో నేను పెద్ద నెంబర్నే తీసుకుంటున్నాను, ఫస్ట్ నెంబర్ తీసుకోవట్లేదు. ఎందుకు అంటే ఇప్పుడు దీనికి డివైడ్ చేస్తామా, డివైడ్ చేసిన తర్వాత వచ్చే రిమైండర్ వస్తుంది కదా, మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఈ నెంబర్ని మనం 231 తో డివైడ్ చేస్తాం అంటే ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ని 231 నుంచి సబ్ట్రాక్ట్ చేసి ఆ వచ్చిన వాల్యూని ఇక్కడ యాడ్ చేయాలి. అప్పుడు మనకి ఆ నెంబర్ వస్తుంది. అది కొద్దిగా కాంప్లికేటెడ్ ప్రాసెస్ కాబట్టి నేను ఇది తీసుకోవట్లేదు, ఇది తీసుకుంటున్నాను. ఇది ఎందుకు తీసుకున్నాను అంటే ఈ నెంబర్ని 231 తో డివైడ్ చేసినప్పుడు మనకు ఒక రిమైండర్ వస్తుంది. ఆ రిమైండర్ ని మనం ఈ నెంబర్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తే ఆ నెంబర్ అనేది 231 తో డివైడ్ అవుతుంది. ఎలా చేస్తానో చూడండి. 535
99 షుడ్ బి డివిజిబుల్ బై 231. 231 తో డివైడ్ చేస్తాను. 231 2 ఎంత 462. ఇప్పుడు రిమైండర్ చూడండి 3. 53 నుంచి 46 తీసి 7, ఇక 9. నెక్స్ట్ 231 3 ఎంత 363, సారీ 663, 693. ఓకే, ఇప్పుడు మళ్ళీ సబ్ట్రాక్ట్ చేస్తే 6, 73 నుంచి 69 సబ్ట్రాక్ట్ చేస్తే 4, ఇక్కడ 9 అలాగే దించేస్తున్నాను క్యారీ. ఇప్పుడు 2 462, ఇక్కడ రిమైండర్ 7 వచ్చింది. అంటే ఇది డివైడ్ చేయాల్సిన నెంబర్ కన్నా 7 ఎక్కువ ఉంది. ఇది ఖచ్చితంగా డివైడ్ చేసే నెంబర్ కన్నా ఒక 7 ఎక్కువ ఉంది. అంటే ఆ 7 సబ్ట్రాక్ట్ చేస్తే అయిపోతుంది కదా. అంటే 53599 నుంచి 7 సబ్ట్రాక్ట్ చేస్తే వచ్చే నెంబర్ ఏంటి 53592. ఈ నెంబర్ ని 231 తో డివైడ్ చేస్తే డివైడ్ అయిపోతుంది, ఎందుకంటే ఆ ఎక్స్ట్రా వచ్చిందని మనం తీసేసాం. సో 53592 ఇస్తే నెంబర్ 53592. అంటే ఏ వాల్యూ ఎంత 9, బి వాల్యూ ఎంత 2. సో a² - b² + ab అంటే 9² మైనస్ b² అంటే 2² ప్లస్ 2 × 9. సో 81 - 4 + 18, 77 + 18. 77 + 8 అంటే 85, 85 + 10 అంటే 95. సో దీని వాల్యూ ఎంత 95. నెక్స్ట్ క్వశ్చన్. When 1062, 1134 and 1182 are divided by greatest number x, the remainder in each case is y. What is the value of x minus y? ఓకే, ఇది కూడా చాలా మంచి క్వశ్చన్. ఏదైనా ఒక నెంబర్ని ఇప్పుడు చూడండి, ఒక 3 నెంబర్స్ తీసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 24, 36 and 48. ఈ 3 నెంబర్స్ని నేను తీసుకుంటున్నాను. ఒక్క నిమిషం. 24, 36 and 48 ఈ 3 నెంబర్స్ని ఫ్యాక్టర్స్ రాసినప్పుడు వీటిలో కామన్ గా ఉన్న గ్రేటెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏంటి, లేదా గ్రేటెస్ట్ కామన్ డివిజర్ ఆర్ హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ ఏమవుతుంది, హెచ్సిఎఫ్ కానీ జీసీడీ కానీ. దీన్ని 12 × 2 గా రాయొచ్చు, దీన్ని 12 × 3 రాయొచ్చు, దీన్ని 12 × 4 గా రాయొచ్చు. అన్నిట్లో కామన్ గా ఉన్నది ఏంటి 12, అన్నిట్లో కామన్ గా ఉన్నది 12. సో దీని హెచ్సిఎఫ్ ఏంటి అంటే దీని హెచ్సిఎఫ్ 12, దీని హెచ్సిఎఫ్ 12. నెక్స్ట్ ఫర్ ఎగ్జాంపుల్ వీడు ఏమన్నాడంటే ఈ నెంబరు 1062, 1134, 1182 ఈ నెంబర్ ని ఎక్స్ అనే ఏదో ఒక నెంబర్ తో డివైడ్ చేశాడు. గ్రేటెస్ట్ నెంబర్ అన్నాడు. గ్రేటెస్ట్ నెంబర్ అంటే ఏం అవ్వాలి, హెచ్సిఎఫ్ అవ్వాలి. ఈ దేనికి హెచ్సిఎఫ్ అంటే ఇప్పుడు ఈ 12 తోని 24 డివైడ్ చేస్తే రిమైండర్ 0. అలాగే ఈ 12 తో 36 డివైడ్ చేస్తే రిమైండర్ 0. 12 తో 48 డివైడ్ చేస్తే రిమైండర్ 0. ఒకవేళ ఇన్ కేసు నేను అన్నింటికి +5 ఇచ్చాను, అన్నింటికి +5 చేశాను. +5 చేయడం వల్ల ఏం జరిగింది, ఒక నెంబర్ 29 అయింది, ఇంకో నెంబర్ 41 అయింది, ఇంకో నెంబర్ 53 అయింది. ఇప్పుడు ఈ 3 నెంబర్స్ ని కూడా నేను 12 తో డివైడ్ చేస్తే వచ్చే రిమైండర్ అనేది 5 అవుతుంది. అంటే మీరు ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్ ఏంటంటే ఈ రెండింటి యొక్క డిఫరెన్స్ ఎప్పుడు మారలేదు. ఇక్కడ ఎంత ఉంది డిఫరెన్స్ 12 ఉందా, ఇక్కడ కూడా 12 ఉంటుంది, ఇక్కడ కూడా 12 ఉంటుంది. ఈ డిఫరెన్స్ అనేది మారదు మనకి. అంటే ఈ డిఫరెన్స్ లోనే హెచ్సిఎఫ్ ఉంటుంది. సో మీకు పాయింట్ అర్థమైంది కదా. ఈ డిఫరెన్స్ అయితే మాత్రం మారదు మీరు ఏ నెంబర్ యాడ్ చేసినా. కాబట్టి ఇక్కడ మనకి వచ్చిన నెంబర్ 1062, 1134 అలాగే 1182 అనేవి 3 నెంబర్స్, 3 డిఫరెంట్ నెంబర్స్. ఇప్పుడు వీటి హెచ్సిఎఫ్ అడగలేదు వాడు. వీటి ఒరిజినల్ నెంబర్స్ కి వీడి ఒక వైని యాడ్ చేశాడు. ఇదే కదా రిమైండర్ అన్నాడు. ఒరిజినల్ నెంబర్ కి వై యాడ్ చేసిన తర్వాత ఈ నెంబర్స్ వచ్చాయి. ఒరిజినల్ నెంబర్ వేరేది, దానికి వై యాడ్ చేస్తే ఈ నెంబర్స్ వచ్చాయి. ఓకే, ఆ ఒరిజినల్ నెంబర్స్ తాలూకు హెచ్సిఎఫ్ ని ఆ ఒరిజినల్ నెంబర్స్ తాలూకు హెచ్సిఎఫ్ ఎక్స్ అన్నాడు. ఓకే, ఇప్పుడు x - y అడిగాడు. ఒరిజినల్ నెంబర్ ఎలా కనుక్కుంటాం మనం? ఓకే చూద్దాం. ఇప్పుడు మనకి రెండింటిలోని కామన్ ప్రాపర్టీ ఏంటి అంటే ఈ డిఫరెన్స్ అన్నది మారదు, డిఫరెన్స్ అనేది మారదు. సో ఈ డిఫరెన్స్ కడదాం. 1182 కి 1134 కి డిఫరెన్స్ ఎంత? సో ఇక్కడ 8, ఇక్కడ 7 ఉంది కాబట్టి 4. దీని డిఫరెన్స్ 48. అలాగే ఈ రెండు డిఫరెన్స్ చూద్దాం. 1134, 1062 ఈ రెండు డిఫరెన్స్ ఏంటి అంటే 2. ఇక్కడ ఎంత వస్తుంది 7. సో ఈ రెండింటికి డిఫరెన్స్ 72. ఓకే, ఇంతవరకు బాగానే ఉంది. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ఇప్పుడు 72, 48 వచ్చింది. ఇప్పుడు వీటిలో హెచ్సిఎఫ్ ఏమవుతుంది, వీటిలో హెచ్సిఎఫ్ ఏమవుతుంది అంటే ఈ రెండింటిలోని కూడా
ఓకే, ఈ రెండింటిలో కూడా కామన్ గా ఉన్న నెంబర్, ఈ రెండింటిలో కూడా కామన్ గా ఉండాలి. ఇప్పుడు ఈ రెండింటిలో కామన్ గా ఉన్న నెంబర్ ఏమవుతుంది, దీన్ని ఎలా రాయొచ్చు అంటే చూడండి 16 ఇంటూ సారీ ఓకే, దీన్ని 12 ఇంటూ 6 గా రాస్తాను. దీన్ని ఎలా రాస్తానంటే 12 ఇంటూ 4 గా రాస్తాను. ఇంకా ఒకటి కామన్ ఉండిపోయింది, ఇక్కడ 2 ఇంటూ 3 రాయొచ్చు, ఇక్కడ కూడా 2 ఇంటూ 2 రాయొచ్చు. సో ఈ 2 ఈ 2 ఈ 2 ఈ 12 రెండు మల్టిప్లై చేస్తే ఏమవుతుంది 24 ఇంటూ 3, ఇది 24 ఇంటూ 2. అంటే రెండిట్లో కామన్ గా ఉన్న నెంబర్ ఏంటి 24. సో హెచ్సిఎఫ్ ఈక్వల్ టు 24 అయ్యే అవకాశం ఉందా లేదా? హెచ్సిఎఫ్ 24 అవుతుందని చెప్పలేం, కానీ హెచ్సిఎఫ్ ఈక్వల్ 24 అయ్యే అవకాశం ఉంది. సో 24 తో మనం డివైడ్ చేయాలి ఈ నెంబర్స్. డివైడ్ చేసినప్పుడు వచ్చే రిమైండర్ ప్రతి దాంట్లోనే 6 సారీ సేమ్ వస్తే అప్పుడు హెచ్సిఎఫ్ అనేది 24 అవుతుంది. అంటే ఎక్స్ వాల్యూ ఈక్వల్ టు 24 అవుతుంది. అప్పుడు వచ్చే రిమైండర్ ఏమవుతుంది వై అవుతుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం ఈ 24 తో డివైడ్ చేస్తే రిమైండర్ ఎంత వస్తుందో చూద్దాం. 24 and 1062. 24 4s ఎంత 96, 10 రిమైండర్ 2. సో 24 4s 96, రిమైండర్ 6 వచ్చింది. ఓకే, ఇక్కడ రిమైండర్ 6 పక్కన పెడదాం. అగైన్ మళ్ళీ ఇప్పుడు 24 తో 1134 డివైడ్ చేయాలి. 24 4s ఎంత 96, ఇప్పుడు రిమైండర్ ఎంత 7 1 17 రిమైండర్. అగైన్ ఈ 4 కిందకు వచ్చినప్పుడు 24 ఎంతలో మళ్ళీ ఈ దగ్గరికి వెళ్తుంది. 24 6 చూద్దాం. 24 6 గారు ఎంత 24 6 గారు 144, ఇంకా తక్కువే ఉంది. సో ఇంకో 24 యాడ్ చేయొచ్చు, అంటే 24 7s చూడొచ్చు కదా. 24 7s 168, అగైన్ 6 రిమైండర్ వచ్చింది. 6 రిమైండర్ కాబట్టి దీనికి కూడా అదే వస్తుంది, మనం చెక్ చేయక్కర్లేదు ఇంకా. కాబట్టి ఇక్కడ y వాల్యూ అంత 6, అంటే రిమైండర్ 6. x వాల్యూ అంతా దేంతో డివైడ్ చేస్తున్నాం 24. సో x ఈక్వల్ టు 24, y ఈక్వల్ టు 6. వాడు అడిగింది ఏంటి x మైనస్ y. సో 24 మైనస్ 6 ఈక్వల్ టు 18. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 18. నెక్స్ట్ క్వశ్చన్, ఇది అర్థమెటిక్ లో క్వశ్చన్. నెక్స్ట్, ఇన్ సర్కిల్ విత్ సెంటర్ BC is a chord. Points D and A are on the circle on the opposite side of BC. అంటే BC అన్నది ఒక కార్డ్ అంటున్నాడు. ఇది సెంటర్ అనుకుంటే, O అనే సెంటర్ అనుకుంటే, ఇక్కడ BC అనే కార్డ్ డాట్ ఉంది BC. ఇప్పుడు పాయింట్స్ D and A ఆర్ ఆన్ ద సర్కిల్ ఆన్ ద ఆపోజిట్ సైడ్. అంటే BCకి ఒకవైపు A ఉంటే ఇంకోవైపు D ఉంటుంది. సచ్ దట్ యాంగిల్ DBC ఈక్వల్ టు 28. చూడండి ఇక్కడ కలర్ మార్చి రాస్తున్నాను. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక ట్రయాంగిల్. నెక్స్ట్ BD ఈక్వల్ టు DC అన్నాడు. BD అనేది DCకి ఈక్వల్. అగైన్ ఈ యాంగిల్ 28 ఇచ్చాడు. ఈ యాంగిల్ 28, ఆపోజిట్ యాంగిల్ ఇది కూడా 28 అవుతుంది కదా, ఎందుకంటే సైడ్స్ రెండు ఈక్వల్, ఆపోజిట్ సైడ్స్ ఈక్వల్. సో ఈ యాంగిల్ ఎంత చెప్పగలమా మనం? ఈ యాంగిల్ ఎంత చెప్పగలమా? BDC, యాంగిల్ BDC ఈక్వల్ టు 180 మైనస్ 2 ఇంటూ 28. అంటే 180 మైనస్ 2 ఇంటూ 28 అంటే ఎంత 56. 180 మైనస్ 56. ఓకే, 180 మైనస్ 50 ఎంత? నార్మల్ గా 180 మైనస్ 50 అనేది 130. దాని నుంచి ఒక 6 తీస్తే 124. సో ఈ యాంగిల్ 124. చూడండి, నిజానికి ఇది ఎక్యూట్ యాంగిల్ లా కనిపిస్తుంది, కానీ దీని యాంగిల్ 124. అంటే ఎలా ఉంటుంది అంటే ఈ BC అనేది ఇటువైపు ఉంటుంది. BC అనేది ఈ సెంటర్ కి ఇటువైపు ఉంటుంది. ఓకే, ఇప్పుడు చూద్దాం. BAC ఈ యాంగిల్ ఎంత అవుతుంది? ఇది ఒక సైక్లిక్ క్వాడ్రిలేటరల్ కదా. సైక్లిక్ క్వాడ్రిలేటరల్ లో ఒక యాంగిల్ 124 అయితే ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 124. ఆపోజిట్ యాంగిల్ ఎంత అవుతుంది? 180 మైనస్ 124. 180 మైనస్ 124 అంటే ఎంత? 56. ఈ యాంగిల్ ఎంత? 56. సో ఇప్పుడు వాడు అడిగింది ఏంటి? మెజర్ ఆఫ్ యాంగిల్ BOC. యాంగిల్ BOC మెజర్ ఎంత అవుతుంది? ఇక్కడ ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉందో దానికి డబుల్ ఉంటుంది. ఏ దగ్గర ఎంత యాంగిల్ ఉందో దానికి డబుల్ ఉంటుంది. ఏ దగ్గర యాంగిల్ ఎంత? 56. సో యాంగిల్ BOC ఎంత అవుతుంది? 2 into 56. సో 112. అవర్ ఆన్సర్ ఇస్ యాంగిల్ BOC ఈక్వల్ టు 112. ఓకే, దీని ఒరిజినల్ డయాగ్రామ్ ఎలా ఉంటుంది అంటే BC, ఇది D, ఇది A, ఇది 124, ఇది సెంటర్, ఇదేమో 56,
బిఓసి ఈ యాంగిల్ ఏమో 112. ఇది యాక్చువల్ డయాగ్రామ్. మనం డయాగ్రామ్ గీసినప్పుడు పైకి గీసాం కాబట్టి ఆ విధంగా వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్. Sides BA and DE of a regular pentagon are produced to meet at F. ఓకే, రెగ్యులర్ పెంటగాన్ అంటే ఎలా ఉంటుంది? రెగ్యులర్ పెంటగాన్ 5 సైడ్స్ ఉంటాయి రెగ్యులర్ పెంటగాన్ కి. ఇది రెగ్యులర్ పెంటగాన్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ అన్ని సైడ్స్ ఈక్వల్. సో రెగ్యులర్ లా ఉన్నప్పుడు ఎక్స్టీరియర్ యాంగిల్ ఏమవుతుంది? ఎన్ని సైడ్స్ ఉన్నాయి? 1 2 3 4 5. నెంబర్ ఆఫ్ సైడ్స్ అనేవి 5. సో ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు 360/n. ఏ పాలిగన్ కైనా తీసుకోండి, 360/n ఎక్స్టీరియర్ యాంగిల్ రెగ్యులర్ పాలిగన్ కి ఇది. సో 360/n అంటే ఇక్కడ అంతా 5. సో 72 degrees అనేది ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్. ఇది పక్కన పెడదాం కాసేపు. ABCDE. ఇప్పుడు బిఏని డిఈని ఈ రెండు ప్రొడ్యూస్ చేశాడు. ఇలాగా ప్రొడ్యూస్ చేస్తే రెండు కలిపి ఎఫ్ దగ్గర మీట్ అయ్యాయి. తర్వాత యాంగిల్ ఈఎఫ్ఏ అంటే మెజర్ ఈ యాంగిల్ అడుగుతున్నాడు. ఎఫ్ దగ్గర ఉన్న యాంగిల్ ఎంత అడుగుతున్నాడు. మనకు ఆల్రెడీ తెలుసు ఈచ్ ఎక్స్టీరియర్ యాంగిల్ 72. అంటే ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా. చూడండి రెడ్ కలర్ లో గీస్తాను. ఇది ఎక్స్టీరియర్ యాంగిల్ అవుతుంది కదా, ఇది 72. అలాగే ఇది కూడా ఎక్స్టీరియర్ యాంగిలే కదా, ఇది 72. మరి యాంగిల్ ఎంత అవుతుంది? 180 - 2 × 72. సో 180 - 144 అంటే ఎంత యాంగిల్? 36. సో ఈ యాంగిల్ అంతా 36 degrees. నెక్స్ట్ క్వశ్చన్. యాంగిల్ PQR ఈక్వల్ టు 90 degrees ఇఫ్ cot R ఈక్వల్ టు 1/3. ఓకే, చూడండి ఒక ట్రయాంగిల్, ఇది Q, ఇది R, ఇది P అనుకున్నాం. సో ఇక్కడ ఏమి ఇచ్చాడంటే cot R ఈక్వల్ టు 1/3 అన్నాడు. cot R అంటే ఏంటి అసలు? tan అంటే ఆపోజిట్ బై ఎడ్జసెంట్. cot అంటే ఎడ్జసెంట్ బై ఆపోజిట్. అంటే ఇది 1 part ఉంటే ఇది 3 parts ఉంటుంది. మరి PR ఎంత ఉంటుంది? √10 parts ఉంటుంది. √10 ఎందుకంటే √9 3² + 1². సో √10. ఓకే, సైడ్స్ మనకు తెలిసిపోయి. ఇప్పుడు ప్రతి యాంగిల్ కి మనం చెప్పగలం. ఇక్కడ సీకెంట్ P అని ఇచ్చాడు. సీకెంట్ P మామూలుగా సీకెంట్ P వాల్యూ ఎంత? చూడండి, సీకెంట్ P అంటే ఇదే కదా P యాంగిల్. P యాంగిల్ కి హైపోటెన్యూస్ బై ఎడ్జసెంట్ సైడ్ అంటే √10/3. నెక్స్ట్ కాస్ R ఎంత అవుతుంది? ఎడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్, సో 1/√10. అలాగే సైన్ P ఎంత అవుతుంది? ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, అది కూడా 1/√10 P యాంగిల్ దగ్గర. ఇప్పుడు కొసికెంట్ R అంటే చూడండి, ఇది R అంటే హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, సో √10/3. అలాగే సైన్ R వాల్యూ ఎంత? సైన్ R వాల్యూ R కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, T/√10. అగైన్ కొసికెంట్ P అంటే ఎంత? హైపోటెన్యూస్ బై ఆపోజిట్ సైడ్, సో √10 అవుతుంది. ఇప్పుడు మనకు వాల్యూస్ అన్ని వచ్చేసి సబ్స్టిట్యూట్ చేయడమే, ఏం లేదు, సింపుల్ సమ్. √10/3 ఇంటూ కాస్ R అంటే 1/√10 ప్లస్ సైన్ P అంటే 1/√10 హోల్ డివైడెడ్ బై కొసికెంట్ R అంటే √10/3 ఇంటూ సైన్ R అంటే ఎంత? 3/√10 మైనస్ √10. చూడండి √10/3 రెండు క్యాన్సిల్. పైన ఇప్పుడు మేము ఏం మిగిలింది? 2/√10. కింద ఏం మిగిలింది చూడండి? 3 - 10. 3 - 10 అంటే -7/√10. ఈ √10 క్యాన్సిల్ అయిపోతే మిగిలింది ఏంటి? 2/-7. 2/-7 అంటే ఎలా రాయొచ్చు? -2/7. సో ఈ వాల్యూ ఎంత? -2/7. అంటే డైరెక్ట్ గా ఒక ట్రయాంగిల్ తీసుకొని వాల్యూస్ అన్ని కనుక్కొని ఆ వాల్యూస్ సబ్స్టిట్యూట్ చేయడం. మీరు ఇక్కడ రాసుకున్నారు చూడండి, ఇదంతా ఇప్పుడు రాశాను కదా నేను. ఈ రాయడం అన్నది మీరు ఎగ్జామ్ లో ఎలిమినేట్ చేసేయాలి. ఇలా రాయకండి, డైరెక్ట్ గా ఈ క్వశ్చన్ చూసి ఇక్కడ సీకెంట్ P అంటే మనం ఇక్కడ ఈ డయాగ్రామ్ చూసి రాసేయడమే. అక్కడ డైరెక్ట్ సబ్స్టిట్యూషన్ చేయాలి. ఇలా పక్కన రాసుకొని చేయడం గట్రా చేయొద్దు. మీకు అర్థం కావాలని రాశాను. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. cos A ఇంటూ సీకెంట్ A మైనస్ cos A ఇంటూ cot A ప్లస్ tan A. ఓకే, ఇప్పుడు మనం ఏం చేస్తామంటే ఈ ఒక్కటే తీసుకోండి, ఈ ఒక్కటే. దీంట్లో నేను సీకెంట్ A ని 1/cos గా రాస్తున్నాను. 1/cos A మైనస్ cos A అంటే దీన్ని ఎలా రాయొచ్చు?
1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ హోల్ డివైడెడ్ బై కాస్ ఏ అంటే ఏంటి? 1 మైనస్ కాస్ స్క్వేర్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ, సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ. ఇది పక్కన పెడదాం. నెక్స్ట్ ఇది చూద్దాం, సెకండ్ తీసుకుందాం. కాట్ ఏ మైనస్ ప్లస్ tan ఏ. కాట్ ఏ అంటే ఏంటి? కాస్ ఏ బై సైన్ ఏ ప్లస్ సైన్ ఏ బై కాస్ ఏ. ఇప్పుడు ఎల్సిఎం కడితే ఏమవుతుంది? సైన్ ఏ కాస్ ఏ కింద ఉంటాయి. అగైన్ కాస్ స్క్వేర్ ఏ ప్లస్ సైన్ స్క్వేర్ ఏ అంటే 1. వాల్యూస్ తెలిసిపోయి కదా, ఇప్పుడు డైరెక్ట్ గా అక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. కాస్ ఏ ఇంటూ సీకెంట్ ఏ మైనస్ కాస్ ఏ అంటే సైన్ స్క్వేర్ ఏ బై కాస్ ఏ ఇంటూ 1 బై సైన్ ఏ కాస్ ఏ. చూడండి, కాస్ ఏ ఇక్కడ క్యాన్సిల్ అయిపోయి, సైన్ ఏ ఇక్కడ ఒక సైన్ ఏ క్యాన్సిల్ అయింది. ఇంకా మిగిలింది ఏంటి? సైన్ ఏ బై కాస్ ఏ అంటే tan ఏ అంతే. సో దీని వాల్యూ ఏమవుతుందంటే tan ఏ. మీకు ఇది కష్టము అనిపిస్తే ఏ ఈక్వల్ టు 45 సబ్స్టిట్యూట్ చేసేయండి డైరెక్ట్ గా. ఒకవేళ మీకు tan కాట్ రెండు వాల్యూస్ కనిపిస్తే మాత్రం 45 కాకుండా 30 ఆర్ 60 ఏదైనా సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే, if 3x square minus 5x plus 1 equal to 0, then the value of x square plus 1 by 9x square. చూడండి, ఇక్కడ డినామినేటర్ లో 9x square ఉంది, కానీ ఇక్కడ 3x square ఉంది. దాన్ని ఎలా మారుస్తాము అంటే చూడండి, 3x square minus 5x plus 1 equal to 0 వాడు క్వశ్చన్ లో ఇచ్చాడు. ఇప్పుడు 3x square plus 1 equal to 5x. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నానంటే బోత్ సైడ్స్ డివైడెడ్ బై ఎక్స్ చేస్తున్నా. బోత్ సైడ్స్ డివైడెడ్ బై ఎక్స్, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో 3x plus 1 by x equal to 5. మళ్ళీ బోత్ సైడ్స్ 1/3తో డివైడ్ చేస్తున్నాను. ఎందుకు చేస్తున్నాను అంటే దానికి రీజన్ ఇక్కడ 9 ఉంది కదా, 9x స్క్వేర్ ఉంది కాబట్టి డివైడ్ చేస్తున్నాను. సో x plus 1/3x equal to 5/3. ఇది ఇలా పక్కన పెడదాం. నేను ఇప్పుడు దీన్ని ఈ పైన రాసినంత అరెస్ట్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఈ ఈక్వేషన్ ని బోత్ సైడ్ స్క్వేరింగ్ చేస్తున్నా. బోత్ సైడ్ స్క్వేరింగ్ అంటే ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/9x స్క్వేర్ ప్లస్ 2 into x into 1/3x ఈక్వల్ టు 25/9. ఎందుకంటే 5 స్క్వేర్ అంటే 25, 3 స్క్వేర్ అంటే 9. సో 25/9. ఇప్పుడు జాగ్రత్త చూడండి, ఇక్కడ ఎక్స్ క్యాన్సిల్ అయిపోయింది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1/9x స్క్వేర్ ప్లస్ 2/3 ఈక్వల్ టు 25/9. సో ఈ వాల్యూ ఒకటి ఏమవుతుంది? ఇది వైపు వెళ్తే మైనస్ అయిపోతుంది. సో దాని వాల్యూ అంతా 25/9 మైనస్ 2/3. సో ఎల్సిఎం ఏమవుతుంది దీనికి? 9. 25 మైనస్ 6. 25 మైనస్ 6 అంటే 19. సో 19/9 ఈజ్ అవర్ ఆన్సర్. ఇదే కదా, 19/9. నెక్స్ట్ క్వశ్చన్. The graphs of equations 3x minus 20y minus 2 equal to 0 and 11x minus 5y plus 61 equal to 0 intersected a and b. అంటే ఈ రెండు సాల్వ్ చేస్తే మనకి ఏ బి వాల్యూస్ వస్తాయి. ఆ వాల్యూస్ ఇందులో సబ్స్టిట్యూట్ చేయాలి. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ సాల్వ్ చేద్దాం. 3x minus 20y minus 2 equal to 0. Again 11x minus 5y plus 61 equal to 0. ఇవి 2 ఈక్వేషన్స్. చూడండి, ఇక్కడ 20y ఉంది, ఇక్కడ 5y ఉంది. అంటే దీనికి ఇంటూ 4 చేస్తే అయిపోద్ది కదా. సో 44x minus 20y plus 244 equal to 0. ఇప్పుడు ఈ ఈక్వేషన్ నుంచి సబ్ట్రాక్ట్ చేస్తున్నాను. సో 44 minus 3 ఎంత? 41x. 20 minus 20 0. 244 మైనస్ ఆఫ్ మైనస్ అంటే ప్లస్ అయిపోతుంది. సో ప్లస్ 246 ఈక్వల్ టు 0. అంటే 41x ఎంత అవుతుంది? మైనస్ 246. చూడండి, క్లియర్ గా మనకు తెలుస్తుంది. 1 సార్ 6 అంటే x ఈక్వల్ టు -6. x వాల్యూ -6. ఈ x ఇప్పుడు ఈ x వాల్యూ ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే 3 into -6 minus 20y minus 2 equal to 0. సో 20y వాల్యూ ఏమవుతుంది? -18 minus 2. సో y వాల్యూ ఎంత అవుతుంది? -20/20. సో y equal to -1. x equal to -6, y equal to -1. ఓకే, x equal to -6, y equal to -1. అయితే ఈ x వాల్యూ అనేవి ఏంటి? a, b అంటే ఇది a అవుతుంది, ఇది b అవుతుంది.
సో ఏ ఈక్వల్ టు -6, బి ఈక్వల్ టు మైనస్, ఆ వాల్యూస్ అందులో సబ్స్టిట్యూట్ చేద్దాం. -6 హోల్ స్క్వేర్ ప్లస్ -1 హోల్ స్క్వేర్ -6 ఇంటూ మైనస్ ఆఫ్ -6 ఇంటూ, ఓకే ఇక్కడ చిన్న మిస్టేక్ రాశాను, మైనస్ ఆఫ్ -6 ఇంటూ -1 డివైడెడ్ బై -6 హోల్ స్క్వేర్ మైనస్ ఆఫ్ -1 హోల్ స్క్వేర్ ప్లస్ -6 ఇంటూ -1. ఇప్పుడు ఇది 36 అవుతుంది, ఇది 1 అవుతుంది. అగైన్ ఇదేమవుతుంది, ఒక మైనస్ క్యాన్సిల్ అయిపోతే -6 డివైడెడ్ బై ఇది 36, ఇది -1, అగైన్ మైనస్ క్యాన్సిల్ అయిపోయి +6. సో పైన ఉన్నది ఏంటి 31, కింద ఉన్నది ఎంత 41. సో దీని వాల్యూ ఎంత అవుతుంది 31/41. 31/41. నెక్స్ట్ క్వశ్చన్. Okay, the expression √15 into √10 plus √5 by √10 plus √20 plus √40 minus √5 minus √80. ఓకే, ఇదంతా ఇచ్చాడు. మనం ఏం చేయాలంటే అన్ని √10 √5 లోకి మనం రాసుకుంటే సరిపోతుంది. √10 √5 లోకి ఎలా రాస్తాము అంటే చూడండి, పైన అలాగే వదిలేద్దాం. √15 into √10 plus √5, కిందన √10 అలాగే వదిలేస్తాం. √20 అంటే ఏంటి, √20 అంటే ఏంటి, √20 4 into 5 అని రాసుకోవచ్చా, √4 into 5, సో 2√5 అవుతుంది. అదే ఇక్కడ రాస్తున్నాం, ప్లస్ 2√5 ప్లస్ √40 అంటే ఏంటి, √40 చూడండి 4 into 10 అంటే ఏంటి 2√10. సో దీన్ని ఎలా రాస్తాం అంటే 2√10 ప్లస్ 2√10 మైనస్ √5. చూడండి ఇక్కడ √80 అంటే ఏంటి, √80 అంటే చూడండి √16 into 5, 16 అంటే ఎంత 4 కదా, 4√5 మైనస్ 4√5. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేద్దాం. √15 కాదు, 15 డైరెక్ట్ 15 into √10 ప్లస్ √5 హోల్ డివైడెడ్ బై √10, 2√10 అంటే 3√10. అగైన్ ఇక్కడ 2√5 మైనస్ √5 అంటే ఇప్పుడు చూడండి ఓన్లీ కోఎఫిషియెంట్స్ యాడ్ చేద్దాం. 2 - 1 1, 1 - 4 -3, సో -3√5. ఓకే, ఇప్పుడు ఇదంతా అడ్రస్ ఇప్పుడు ఈ 15 అలాగే ఉంచుతున్నాను. √10 ప్లస్ √5 హోల్ డివైడెడ్ బై ఇక్కడ 3 కామన్ తీస్తే ఏమవుతుంది, √10 మైనస్ √5, 3 1s 3 5s. సో మన ఆన్సర్ ఏంటి 5 into √10 ప్లస్ √5 బై √10 మైనస్ √5. ఇదే మన ఆన్సర్. కానీ ఇలా వదిలేయకూడదు, డినామినేటర్ లో రేషనల్ నెంబర్ రావాలి. సో ఇంటూ √10 మల్టిప్లై చేస్తున్నాం, √10 ప్లస్ √5. ఇప్పుడు ఏమవుతుంది, ఇది పైన 5 into √10 ప్లస్ √5 హోల్ స్క్వేర్ అంటే ఎంత 15 ప్లస్ 2√50 అంతే కదా, డివైడెడ్ బై ఇదేమవుతుంది 10 - 5, సో 5 అవుతుంది. ఈ 5 క్యాన్సిల్. నెక్స్ట్ 15 ప్లస్ 2√50 అంటే ఏంటి, 15 ప్లస్ 2√50 అంటే √25 into 2 అనే కదా, అంటే 5 బయటకు వస్తే ఎంత అవుతుంది 10√2. సో మన ఆన్సర్ ఏమవుతుందంటే 15 ప్లస్ 10√2, లేదంటే ఇదే మన ఆన్సర్. చూడండి బ్లాక్ కలర్ లో రౌండ్ చేస్తాను, ఇదే మన ఆన్సర్. కానీ దాన్ని రేషనల్ నెంబర్ లో అంటే డినామినేటర్ లో రేషనల్ నెంబర్ గా రాసినప్పుడు ఈ విధంగా వస్తుంది 15 ప్లస్ 10√2. అంతే. దట్స్ ఆల్ ఫర్ ది డే. మళ్ళీ నెక్స్ట్ వీడియోలోని రిమైనింగ్ సమ్స్ సాల్వ్ చేద్దాం. థ్యాంక్ యూ.